ఒక వ్యక్తికి జ్ఞానోదయం అయిన తర్వాత అన్ని సత్ఫలితాలే సిద్ధిస్తాయి. మొత్తం ప్రపంచానికే మంచి జరుగుతుంది. అప్పటి వరకు ఆ వ్యక్తికి తాను పెంచుకున్న ప్రేమానుబంధాలన్నీ కూడా ఒక్కమారుగా అదృశ్యమైపోతాయి. మొత్తం స్వార్థపరుత్వం నశిస్తుంది. స్వార్థరహితులైన వారే ఈ ప్రపంచానికి విరివిగా సేవలు అందించగలుగుతారు. వ్యక్తి తాను ప్రేమించే వస్తువు అల్పమైంది కాదని, సర్వోత్కృష్టమైన తేజోమయమైన ఈశ్వర తత్వమేనని తెలుసుకొని సమస్త జీవకోటి పట్ల కూడా విస్తృతమైన ప్రేమను ప్రదర్శిస్తాడు. అలా ప్రతి వ్యక్తి ఇతర వ్యక్తులను, వారు మంచివారైనా సరే దుష్టవర్తులైనా సరే, ఏమాత్రం ద్వేషించకుండా అనురాగభావంతో చూస్తాడు. ఏ వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని చంపుకొని ఆ స్థానంలో భగవంతుడిని నెలకొల్పుకొని సంచరిస్తాడో అలాంటి వ్యక్తి ఈ ప్రపంచం మొత్తాన్ని చైతన్యవంతం చేస్తాడు.